Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. ఎత్తు 108 అడుగులు. ప్రాణప్రతిష్ఠ సోమవారం అంటే జూన్ 2, 2025. స్థలం ఈజిపుర, బెంగళూరు. ఏకశిలా విగ్రహం 420 టన్నుల మోనోలిత్ రాయితో నిర్మించబడింది. తమిళనాడులోని తిరువణ్ణామలై నుంచి తవ్వబడింది. ఒక అద్భుతం. ఎన్నో ఏళ్లుగా సాకారమైన స్వప్నం కళ్ల ముందు కదలాడుతుంటే చూడటానికి 1000 కాదు, లక్షల కళ్ళు సరిపోవేమో. ఆ అద్భుతం, మహాద్భుతం ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే. బెంగళూరులోని ఈజిపురాలో 108 అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా విగ్రహం. దీన్ని తమిళనాడులోని తిరువణ్ణామలై నుంచి తవ్విన 420 టన్నుల మోనోలిత్ రాయితో తయారు చేశారు. తమిళనాడులోని తిరువణ్ణామలై నుండి తవ్విన 420 టన్నుల ఏకశిలా రాయిని 2019లో 240 చక్రాల ట్రక్కులో 6 నెలల వ్యవధిలో అనేక అడ్డంకులను దాటుకొని బెంగళూరు నగరాన్ని తీసుకొచ్చారు. ఈ ఏకశిలా విగ్రహం వెనక ఉన్న వ్యక్తి డాక్టర్ బి సదానంద్. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ వైద్యుడు. ఈయన 2010లో ఈ ప్రాజెక్టుపై పనిచేయటం ప్రారంభించారు. ఈ విగ్రహం ఆధ్యాత్మిక ఐక్యత మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా పనిచేయాలని సంకల్పించారు. అది ఒక దశాబ్దం తర్వాత నెరవేరి నేడు అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. అత్యంత ఎత్తైనదిగా చెప్పుకునే విశ్వరూపం విగ్రహం పనులు 2010లో ప్రారంభమయ్యాయి. మొదటి దశలో ప్రధాన దేవత మరియు ఆదిశేష విగ్రహం యొక్క పూర్వ నిర్మాణ పనులు మరియు శిల్పాలు ఉన్నాయి. విగ్రహాన్ని పూర్తి చేయటానికి మొత్తం ఖర్చు, ఇందులో శిల్పం పూర్తి చేయటం, పాలిషింగ్, క్రేన్ పని, విగ్రహం కోసం నిర్మాణ చట్రం మరియు ఇతర సివిల్ పనులు ఉన్నాయి. బెంగళూరు ఈజిపురలో భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విష్ణువు విరాట స్వరూపాన్ని చూడటానికి ఇక ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. మనం ఆ విశ్వరూప దర్శనంతో తరించిపోవచ్చు. ప్రాణప్రతిష్ఠ చేసిన కార్యక్రమంలో ఉడిపి పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న మరియు మైసూర్లోని పరకాల మఠం నుండి శ్రీ అభినవ వాగీష ఈ వేడుకలో పాల్గొనగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ విగ్రహంలో అనేక రూపాలు. ఇప్పటి వరకు ఉన్న మహావిష్ణువుల్లో ఈ విగ్రహం భిన్నం. శివకేశవ స్వరూపంలో కనిపించే మహాద్భుతం. ఇప్పటి వరకు ప్రతిష్ఠించబడిన ఇతర విష్ణు విగ్రహాల కంటే భిన్నంగా ఉంటుంది. పరమాత్ముని శివకేశవ స్వరూపంలో మహావిష్ణువు, శివుడు, బ్రహ్మ, స్కంద, వినాయకుడు, నారసింహుడు, ఆంజనేయుడు, గరుడ, అగ్ని మరియు ఋషిమునిని సూచించే అనేక చేతులు మరియు తలలు ఉన్నాయి. ఈజిపురాలోని కోదండరామస్వామి ఆలయ చారిటబుల్ ట్రస్ట్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తితో కూడిన ఈ విగ్రహం ప్రాణప్రతిష్ఠ కావడంతో భక్తులు ఇక నిత్యం పూజా కార్యక్రమాలతో పాటు దర్శనాలు చేసుకునే భాగ్యం కలిగింది.